హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఆలోచనలో పడిన శశికని ఈ అఖిల ఎవరో కొంచెం తేడా క్యాండిడేట్ అనిపిస్తుంది. ఈమెతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని మనసులో అనుకుంటూ ఉంది. అన్నట్లు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను శశిక. ఈ అఖిలాండేశ్వరితో మాకు ప్రస్తుతం ఏ ప్రాబ్లము లేదు. ఆమె సతాయింపు మాకెప్పుడు అలవాటైపోయినదే. కానీ తనతో ఇప్పుడు అతిపెద్ద ప్రాబ్లం ఫేస్ చేయవలసింది నువ్వే. ఎందుకంటే తన పెద్ద కూతుర్ని విహాన్కి ఇచ్చి పెళ్లి చేయాలి అని చాలా ఆశపడింది. కానీ మీ మావయ్య గారు ఆమెని పడనివ్వలేదు. ఆయనకి సపోర్ట్ ఇస్తూ విహాన్ కూడా మేనరికం చేసుకోను అని ఆమె మొహం మీదే చెప్పేశాడు. అందుకే ఆమెకి విహాన్ అన్నా, వాడిని పెళ్లి చేసుకుని ఇంటికి పెద్ద కోడలుగా వచ్చిన నువ్వన్నా అస్సలు పడదు. కొంచెం వ్యతిరేక భావం ఉంటుంది. నాకు తెలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని గ్యారంటీగా చూస్తుంది. జాగ్రత్త అంటూ హెచ్చరించింది కాత్యాయని. అవునా? అయితే ఆ అఖిలాండేశ్వరి ఎవరో, ఆమె కథ ఏంటో, ఆమెతో నాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఒక చూపు చూడాల్సిందే అని మనసులో అనుకుని, అది సరే కానీ అత్తయ్య, మరి తాతయ్య గారు ఏదో పూజ అన్నారు. ఆ పూజ ఏంటి? దాని గురించి అంత స్పెషల్గా చెప్పవలసిన అవసరం ఏంటి అంటూ క్యూరియాసిటీగా అడిగింది శశిక. దాంతో కొంచెం కంగారు పడుతూ, ఈ పూజ గురించి ఈ ఇంటి కోడలుగా ముఖ్యంగా నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఇది తరతరాలుగా ఈ వంశంలో వస్తున్న చాలా విశిష్టమైన పూజ. ఈ పూజ అన్ని పూజల్లాగా కాదు. ఈ పూజకి చాలా ప్రత్యేకత ఉంది. ఇది ఈ ఇంటి ఆడబడుచు కానీ, ఆమె రక్త సంబంధం కానీ చేయవలసిన పూజ. వారు చేస్తేనే ఈ పూజ ఫలిస్తుంది. మన వంశం ఎటువంటి సమస్యలు లేకుండా అభివృద్ధి చెందుతుంది అంటూ చెప్పింది కాచాయిని. అవునా? ఏంటి అంత ప్రత్యేకమైన పూజ? ఈ ఇంటి ఆడబడుచు అయినా అన్నపూర్ణ గారు లేరు కదా మరి. మరి ఈ పూజ ఇప్పుడు ఎవరు చేస్తున్నారు అడిగింది శశిక. ఇంకెవరు చేస్తారు? ఉంది కదా మా ఆడబడుచు స్థానం లాక్కున్న ఆ రాక్షసి అఖిలాండేశ్వరి. ఆమె చేస్తుంది. ఇప్పుడే కాదు, గత 25 సంవత్సరాల నుంచి ఆమె చేస్తుంది ప్రయోజనం లేని పూజ అంటూ ఆ గదిలోకి వచ్చింది వనజ. ప్రయోజనం లేని పూజ ఏంటి అత్తయ్య? అయినా ఆమె పూజ చేస్తే ప్రయోజనం ఎందుకు రావడం లేదు అడిగింది శశిక. అది తెలుసుకోవాలంటే నువ్వు మరొక విషయం తెలుసుకోవాలి. రా చెప్తాను అంటూ ఆమె చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకువెళ్ళిన వనజ పైన ఫ్లోర్లో ఉన్న ఒక గదికి తీసుకుని వెళ్ళింది. ఆ గదిలో ఒక బంగారు దేవత విగ్రహం ఉంది. అది చూసి, ఓ మై గాడ్, ఇది మొత్తం గోల్డేనా అంటూ ఆశ్చర్యంగా అడిగింది శశిక. అవునమ్మా, ఇది పక్కా గోల్డ్ విగ్రహమే. అందులో ఏ డౌటు లేదు. ఈమె మన కులదేవత. తరతరాలుగా ఈమెని మనం పూజిస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం ఈ వైశాఖ పౌర్ణమి రోజున హోమం ఏర్పాటు చేసి పూర్ణాహుతి ఈ ఇంటి ఆడబడిచి చేతుల మీదుగా అగ్నిలో వేస్తే ఆ అగ్ని బాగా పెద్దగా మండుతుంది. అది చూసిన అమ్మవారు సంతోషించి మన కుటుంబాన్ని దీవిస్తుంది అని మావయ్య గారి గట్టి నమ్మకం. కానీ ఎప్పుడైతే పూర్ణ ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి పూర్ణాహుతి ఇచ్చినా కూడా అగ్ని పైకి లెగడం లేదు. ఏదో నీళ్లు పోసినట్లు ఆరిపోతుంది చెప్పింది వనజ. మరి అలాంటప్పుడు మళ్ళీ పూజ ఏర్పాటు చేయడం ఎందుకు అత్తయ్య? టైం వేస్ట్ కదా అంది శశిక. ఆ విషయం నీకు నాకు అర్థమైనంత త్వరగా మా మావయ్య గారికి అర్థమైతేనే కదమ్మా. నేను 100% చెప్తున్నాను. అఖిల చేతుల మీదుగా జరుగుతున్న ఈ పూజ ఎప్పటికీ ఫలించదు. ఆ విషయం అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ దానిని ఒప్పుకోరు. ఆ అఖిలాండేశ్వరి అస్సలు ఒప్పుకోనివ్వదు. తనే ఈ ఇంటి అసలైన ఆడబడుచు అని అమ్మవారు ఒప్పుకునే వరకు కూడా ఇలా పూజల పేరుతో మా ప్రాణాలు తీసేస్తూనే ఉంటుంది అంటూ నీరసంగా చెప్పింది వనజ. అదంతా విని తలపోటు వచ్చిన శశిక, సరే చూద్దాం, మీరు ఇంతగా చెప్తున్న ఆ అఖిల ఎవరో నాకు చూడాలని చాలా ఆశగా ఉంది, పదండి చూద్దాం అని ఆమె అనడంతో వారిద్దరూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆఫీస్లో సీరియస్గా వర్క్ చేసుకుంటున్న విహాన్ ముందుకు వచ్చి వయ్యారాలు పోతూ నిలబడి ఉంది రిషిక. ఆమె వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా వర్క్ చేసుకుంటేనే, ఏంటి బీచ్కి వెళ్ళి డ్రెస్ మార్చుకోవడానికి టైం లేక డైరెక్ట్గా ఇటు వచ్చావా అంటూ అడిగాడు విహాన్. అయ్యో లేదు సార్,
ఆఫీస్ పెట్టుకుని బీచ్కి ఎందుకు వెళ్తాను సార్, డైరెక్ట్గా ఆఫీస్కే వచ్చేసాను చెప్పింది రిషిక. అయితే మరి ఆ బికినీ ఏంటి, ఆఫీస్కి వచ్చేటప్పుడు ఎలాంటి డ్రెస్లో రావాలో తెలీదా నీకు, సీరియస్గా అడిగాడు విహాన్. అంటే సార్ అది నిన్న పద్ధతిగా చీర కట్టుకుని వస్తే మీరే కదా సార్ నీకు చీరలు సూట్ కావు, ఇలాంటి డ్రెస్సులు అయితేనే సూట్ అవుతాయి అని చెప్పారు. అందుకే మీకు నచ్చుతాయని రాత్రంతా షాపింగ్ చేసి మరీ తెచ్చుకుని ఈ డ్రెస్లో వచ్చాను. నచ్చలేదా సార్, అమాయకంగా మొహం పెట్టుకుని అడిగింది రిషిక. నీ మొహంలా ఉంది, చిరాగ్గా అన్నాడు విహాన్. థ్యాంక్ యూ సార్, మురిసిపోతూ అంది రిషిక. దేవుడా, దీనికి తిట్టికి పొగటికి కూడా తేడా తెలీదా, నా కర్మ ఏంటో గాని నాకందరూ ఇలాంటి వాళ్ళే తగులుతున్నారు. ఏరి కోరి నా కోసమే ఆ దేవుడు వీళ్ళందరినీ సృష్టించి నా మీద ప్రయోగించినట్లున్నాడు అని మనసులో తిట్టుకుంటూ జగన్ అంటూ గట్టిగా పిలిచాడు విహాన్. అతని నోటి నుండి జగన్ అన్న మాట వినగానే రిషిక గుండెల్లో రైళ్లు పరిగెట్టు పెట్టాయి. అమ్మో, ఆ జగన్ గాడిని పిలిస్తే వాడు నన్ను ఇలా చూసి ఏం చేస్తాడో ఏంటో. అసలే నిన్న వాడు తీయించిన గుంజిన దెబ్బకి ఇంకా నా కాళ్ళు సెట్ కూడా అవ్వలేదు. ఇప్పుడు ఇంకా ఏ దిక్కుమాలిన పనిష్మెంట్ ఇస్తాడో ఏంటో వెధవా అని మనసులో భయపడుతూ ఉంది ఆమె. ఎస్ సార్ అంటూ లోపలికి వచ్చిన జగన్ వైపు సీరియస్గా చూస్తూ, రేపటి నుంచి మన ఆఫీస్లో డ్రెస్ కోడ్ పెట్టు. మేనేజర్ దగ్గర నుండి అటెండర్ వరకు అందరూ ఒకటే డ్రెస్ కోడ్లో ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిలు పైనుంచి కింద వరకు ఏ భాగము కూడా బయటికి కనిపించకుండా డ్రెస్ వేసుకోవాలి. వాళ్ళ చేతులు కూడా బయటికి కనిపించడానికి వీల్లేదు, గ్లౌజులు తొడిగిపడాయి అంటూ ఆర్డర్ వేశాడు విహాన్. అంటే ఈ ఆఫీస్ని మరో బ్యాండ్ మేళం బ్యాచ్లా తయారు చేసేయమని సార్ ఆర్డర్ అనమాట. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారులే, ఆయనకున్న కాంపిటీషన్ అలాంటిది అని మనసులో అనుకుని ఓకే సార్ అంటూ బయటకు వెళ్ళిపోయాడు జగన్. దాంతో కొంచెం రిలాక్స్డ్గా ఊపిరి తెలుసుకుని పనిష్మెంట్ బారి నుండి తప్పించుకున్నాను అని ఆనందపడిపోతూ అయోమయంగా విహాన్ని చూస్తూ, ఈయన గారి పద్ధతి ఏంటో ఈయనేంటో నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఆ డ్రెస్ వేసుకుని వస్తే ఈ డ్రెస్ అంటారు, ఈ డ్రెస్ వేసుకుని వస్తే మరొక డ్రెస్ అంటారు. బహుశా అన్ని రకాల డ్రెస్సులోనూ నన్ను చూడాలని ఆశగా ఉందో, లేదా అందరూ నన్ను ఇలా చూస్తూ ఉంటే జలసీగా ఉందో అని మనసులో అనుకుంటూ ఉంది రిషిక. ఆమె ఎక్కువగా ఆనందపడిపోతుంది అని అర్థమవడంతో ఆలోచించింది చాలు కానీ స్టోర్ రూమ్లో చాలా డస్ట్ పెరిగిపోయింది, వెళ్ళి ఆ రూమ్ క్లీన్ చేయి అంటూ చెప్పాడు విహాన్. ఏంటి, నేనా స్టోర్ రూమ్ క్లీన్ చేయాలా అంటూ కప్పలా నోరు తెరిచింది రిషిక. నువ్వు కాకపోతే నేనా, పిఏవి అయినందుకు ఏదో ఒక పని ఉండాలి కదా నీకు. నిన్ను ఈ డ్రెస్లో మీటింగ్కి తీసుకువెళ్తే అందరూ నేను చేస్తున్న బిజినెస్ ఏంటో అర్థం కాక జుట్లు పీక్కుంటారు. కాబట్టి వాళ్ళ మీద దయ తలిచి అంత సాహసం నేను చేయలేకపోతున్నాను, వెళ్ళి చెప్పిన పని చేయి అని విహాన్ విసుక్కోవడంతో వేరే దారి లేక ఏడు మొహం పెట్టుకుని స్టోర్ రూమ్ క్లీన్ చేయడానికి అటువైపు నడుస్తూ ఉంది రిషిక. అబ్బా, ఈ పని వాళ్ళందరూ ఎక్కడ చచ్చారో ఏంటో, అవతల పూజగా టైం అయిపోతుంది, ఒక్కరు కూడా చేతికి అంది చావరు అని కంగారు పడిపోతూ ఉంది కాత్యాయని. ఆమె కంగారు పడడం గమనించి ఏమైంది అత్తయ్య, మీకేం కావాలో నాతో చెప్పండి, చిటికలో నేను చేసేస్తాను కదా అంటూ ముందుకు వచ్చింది శశిక. పువ్వులు కావాలమ్మా, గార్డెన్లోకి వెళ్ళి కొంచెం కోసుకురమ్మని చెప్దాము అంటే పనివాళ్ళు ఎవ్వరూ కంటికి కనిపించట్లేదు అంది కాత్యాయని. ఓ అంతే కదా, ఈ మాత్రం దానికి పనివాళ్ళు ఎందుకు అత్తయ్య, పాపం వాళ్ళు కూడా చాలా హడావిడిగా పనిచేసుకుంటూ ఉన్నారు కదా, నేను కోసుకుని వస్తాను ఉండండి అంటూ గార్డెన్లోకి వెళుతూ ఉంది శశిక. అది చూసి చాలా మంచి పిల్లలా ఉంది, ఇలాంటి అమ్మాయి విహాన్ జీవితంలోకి రావడం నిజంగా వాడు ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టమే అనుకుంటూ మురిసిపోతూ ఉంది కాత్యాయిని. నువ్వు నీ కోడలను చూసి అంతలా మురిసిపోయింది చాలు కానీ అవతల పూజకి టైం అయిపోతుంది, రాక్షసి వచ్చే టైం కూడా అయ్యింది, త్వరగా కానీ అక్క. అసలే మనం అన్ని పనులు పద్ధతిగా ఒక క్రమ పద్ధతిలో చేసి పెట్టినా అది బాగాలేదు, ఇది బాగాలేదు, అది సరిగ్గా చేయలేదు, ఇది అసలు చెయ్యనే లేదు అని ఏదో ఒక వంకలు పెడుతూనే ఉంటుంది ఆ రాక్షసి. ఈరోజు అసలే సగం పని కూడా పూర్తి అవ్వలేదు, ఇప్పుడు ఆవిడ గారు కానీ వచ్చింది అంటే
ఇంట్లో మరొక ప్రపంచ యుద్ధం మొదలైనట్లే అని వనజ అనడంతో, అబ్బా వచ్చేసిందా ఇది అని అనుకుంటూ హడావిడిగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది కాత్యాయిని. గార్డెన్లో ఉన్న పువ్వులు కోసుకురావడం కోసం వెళుతూ ఉంది శశిక. అప్పుడే ఆ ప్యాలెస్ ముందుకి ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారు రావడం చూసి కొంచెం పక్కకు తప్పుకుంది శశిక. ఆ కారు నుండి ఒక 20 సంవత్సరాల అమ్మాయి కిందకి దిగింది. వన్ పీస్ డ్రెస్లో, హై హీల్స్తో, హెవీ మేకప్తో, లూజ్ హెయిర్తో, కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని చాలా స్టైల్గా ఉన్న అమ్మాయిని చూసి, ఎవరిది, చూస్తూ ఉంటేనే ఏదో తేడా కొడుతుందే అని మనసులో అనుకుంటూ ఉంది శశిక. కారు దిగిన అమ్మాయి కొంచెం అసహనంగా అటూ ఇటూ చూసి అక్కడ శశిక కనిపించడంతో ఆమె వైపు చూసి చిటిక వేస్తూ, ఏ యూ కమ్ హియర్ అంటూ పొగరుగా పిలిచింది. ఆ పిలిచే విధానం శశికకి ఏమాత్రం నచ్చలేదు. పాపని చూస్తే బాగా పొగరు పట్టి కొట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఇది పిలిచే పద్ధతి నాకు అస్సలు నచ్చలేదు. చూద్దాం దీంతో మన పరిచయం ఎంతవరకు వెళుతుందో అని మనసులో అనుకుంటూ వెళ్ళి ఆమె ముందు నిలబడింది శశిక. ఆమెను కొంచెం విసుగ్గా చూస్తూ, కారులో లగేజీ ఉంది, దాని సంగతి చూడు అని చెప్పి స్టైల్గా నడుచుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంది ఆమె. అది చూసిన శశికకి మరింత ఒళ్ళు మండింది. ఏదో పోనీలే పాపం, వచ్చింది ఇప్పుడే కదా, అప్పుడే నేనంటే ఏంటో చూపిస్తే విలవిలలాడిపోతుంది గుంట అని జాలిపడి దగ్గరికి వస్తే నీ వెనక లగేజీ మోసుకు వచ్చేదానిలా కనిపిస్తున్నానా నీకు? చెప్తా చెప్తా నీ సంగతి అని మనసులో అనుకుని వంకరగా నవ్వుకుంది శశిక. లోపలికి వచ్చిన ఆ అమ్మాయిని చూసి, వచ్చింది పొగరబోతు గిత్త అని వనజ అనడంతో, ఎవరే అంటూ అసహనంగా అడిగింది కాత్యాని. ఇంకెవరు, నీకు మిస్ అయిపోయినా నీ మేనకోడలు మిస్ ప్రవర్తిక అంటూ సాగదీస్తూ చెప్పింది వనజ. పోనీలే, నాకు మిస్ అయిపోయినా లైన్లో నువ్వు ఉన్నావు కదా, కాబోయే నీ కోడల్ని వెళ్ళి రిసీవ్ చేసుకుని ప్రేమగా పలకరించిపో చిన్నగా నవ్వుతూ అంది కాత్యాయిని. అమ్మో, ఆ పొగరబోతు నా కోడలా? అసలు జీవితంలో పెళ్లి చేయకుండా నా కొడుకుని బ్రహ్మచారిగా అయినా ఉండనిస్తానే తప్ప దీన్నిచ్చి మాత్రం పెళ్లి చేసి వాడి గొంతు కొయ్యను. నువ్వు మాత్రం ఇలాంటి ఫిట్టింగ్లు నాకు పెట్టుకు తల్లి, వెళ్ళి నీ మేనకోడల్ని నువ్వే పలకరించుకో కొంచెం భయంగా వనజ అనడంతో చిన్నగా నవ్వుకుంటూ బయటకు వచ్చి, అమ్మ ప్రవర్తిక, బాగున్నావా తల్లి అంటూ పలకరించింది కాత్యాయిని. ఆమె వైపు అదొక రకంగా చూస్తూ, మనసులో లేని ప్రేమలో మాటల్లో మాత్రం ఎందుకులే అత్తయ్య, నీ కొడుక్కిచ్చి నన్ను పెళ్లి చేయడానికి మీకు మనసు రాలేదు, కానీ ఈ పలకరింపులకు మాత్రం ఏ లోటు ఉండదు మొహం అదొక రకంగా పెట్టుకుని చెప్పింది ప్రవర్తిక. అమ్మ కన్నా 2 ఆకులు ఎక్కువే చదివినట్లుంది ఇది, దానికి మించిన పొగరుంది దీనికి అని మనసులో అనుకుని, మనం అనుకున్నవన్నీ జరిగిపోతే అది జీవితం ఎందుకు అవుతుందమ్మా? మా విహాన్కి నీకు రాసి పెట్టలేదు, జరగలేదు, దానిలో మేం చేసింది మాత్రం ఏముంది? ఎవరి నుదుటిన ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది కదా. మా విహాన్ నుదుటన మంచి మర్యాద, పెద్దలంటే గౌరవం ఉన్న అమ్మాయి భారీగా రావాలి అని రాసిపెట్టింది, అలానే వచ్చింది అని కాత్యాయిని అనడంతో, అంటే నాలో అలాంటి గుణాలు ఏవీ లేవు అని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారా అంటూ సీరియస్ అయింది ప్రవర్తిక. అయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా. రాజుగారి పెద్ద భార్య అందంగా ఉంటుంది అంటే దాని అర్థం చిన్న భార్య అందంగా ఉండదు అని కాదు, ఆమె కన్నా ఈమె కొంచెం బాగుంటుంది అని, అంతే అంది కాత్యాయిని. ఇలాంటి సోది కవర్లు నాకు దగ్గర చెప్పొద్దు. అయినా మా మమ్మీ ఈ ఇంటి ఆడబడుచు కాబట్టి తను ఈ పూజ ఖచ్చితంగా చేసి తీరాలి కాబట్టి నేను ఈ గుమ్మం తొక్కాను, అంతేకాని లేదంటే జీవితంలో మీ మొహం కూడా చూసేదాన్ని కాదు. అయినా నేను వద్దు అనుకున్న వాళ్ళతో నాకు మాటలు ఎందుకు, కానీ మా మమ్మీ రావడానికి కొంచెం టైం పడుతుంది, మిమ్మల్ని తన కోసం వెయిట్ చేయమని చెప్పమంది. నా రూమ్ రెడీగా ఉందా అంటూ అడిగింది ప్రవర్తిక. ఆమె వైఖరి కొంచెం కోపం తెప్పించినా కూడా ఇంటికి వచ్చిన వారిని అవమానించకూడదు అని మౌనంగా కాచాయిని ఉండిపోవడంతో, నీ రూమ్ రెడీగానే ఉంది ప్రవర్తిక, నువ్వు పైకి వెళ్ళు అంటూ చెప్పింది. అప్పుడే అక్కడికి వచ్చిన వీక్షిక. వారందరి వైపు కోపంగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రవర్తిక. అసహనంగా ఫీల్ అవుతూ, వీళ్ళిద్దరితో పాపం ఆ శశిక ఎలా పడుతుందో ఏంటో అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయి పనులు చూసుకునే పనిలో పడింది కాత్యాయిని. అప్పుడే ఇంటికి వచ్చిన విహాన్ కార్ దిగుతూ ఉండగా
గార్డెన్లో ఎవరో ఉన్నట్లు అనిపించడంతో అటువైపు తిరిగి చూశాడు. అక్కడ అందని పువ్వులని కొయ్యడం కోసం అందంగా ఎగురుతూ వాటిని అందుకుని కొయ్యడానికి ప్రయత్నం చేస్తూ కనిపించింది శశిక. సూర్యుడి కాంతి ఆమె మీదకి ప్రసరిస్తూ ఉండగా మిలమిలా మెరిసిపోతూ ఉన్న ఆమె మొహాన్ని అలా చూస్తూ ఉండిపోయాడు విహాన్. ఎంత ప్రయత్నించినా ఆ పువ్వులు తనకి అందకపోవడంతో నడుం మీద చేతులు పెట్టుకుని మరి అంత పైకెక్కి అక్కడ పొయ్యకపోతే కొంచెం నాకు అందేలా ఈ కింద ఎక్కడో పూసి ఉండవచ్చు కదా, ఇప్పుడు మిమ్మల్ని నేను ఎలా అందుకోను అంటూ వాటితో మాట్లాడుతూ ఉంది శశిక. అది చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఇంత పొట్టిగా ఉంటావు, నీకెందుకే అంత పొగరు? అమ్మో, పొద్దున పాపం పసివాడిని చేసి నన్ను ఎంతలా ఆడుకున్నావు. అది తలుచుకుంటే మళ్ళీ గుండెలు అద్దిరిపోతున్నాయి. అదేంటో నువ్వు ఎంత అల్లరి చేస్తున్నా నీ మీద అసలు కోపమే రావడం లేదు. చాలా ముద్దుగా ఉంటుంది నీ అల్లరి కూడా. అది ఎందుకో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుని ఆమె అంత కష్టపడడం చూస్తూ ఉండడం ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో ఆమె దగ్గరికి వెళుతూ ఉన్నాడు అతను. సడన్గా తన కాళ్ళు గాలిలోకి తేలడంతో కంగారు పడిన శశిక భయంగా కిందకి చూడగా తనని ఎత్తుకొని కనిపించాడు విహాన్. ఓహో, ఇదంతా తమరి పనా అని మనసులో అనుకుని ఇంకొంచెం పైకెత్తుకో, పువ్వులు అందడం లేదు అంటూ అరిచింది శశిక. అందుకే అంత పొట్టిగా ఉండకూడదు అనేది. భూమికి జానడు కూడా ఉండవు, కానీ కవర్లు మాత్రం 3 దాకా సాగుతాయి అంటూ ఆమెను మరి కొంచెం పైకెత్తుకున్నాడు విహాన్. దాంతో కోపంగా అతని వైపు చూస్తూ, నేను హైట్ లేకపోయినా హైట్గా ఉన్న నువ్వు నన్ను కట్టుకున్నావు కదా, ఇలాంటి చిన్న చిన్న పనులకి నేను వాడుకుంటాలే, ఫీల్ అవ్వమాకు అంది శశిక. అయ్యో పాపం కష్టపడుతుంది అని నువ్వు అడగకపోయినా నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను చూడు, నాకు లేదు బుద్ధి, ఇలాంటి వాళ్ళకు సహాయం చేసినా పాపమే అని కోపంగా కసురుకుంటూ ఒక్కసారిగా ఆమెని కిందకి వదిలేశాడు విహాన్. దాంతో అమాంతం కింద పడి అమ్మా అంటూ గట్టిగా అరిచింది శశిక. ఆమెను ఏమాత్రం పట్టించుకోకుండా తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు విహాన్. అది చూసిన శశికకి మరింత కోపం రావడంతో, దుర్మార్గుడా, నన్ను కింద పడేసి నన్ను నడుం విరిగేలా చేయడం కాకుండా ఏమీ పట్టినట్లు అలా వెళ్ళిపోతున్నావేంట్రా, ఉండరా నీ సంగతి చెప్తాను అంటూ అతని వెనకే వస్తూ ఇష్టం వచ్చినట్లు అతన్ని కొడుతూ ఉంది శశిక. ఏ ఆగు, తగులుతుంది అంటూ ఆమె చేతులు పట్టుకుని ఆమెని ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు విహాన్. అయినా ఆగకుండా కాళ్ళతో తన్నుతూ చేతులతో కొడుతూ తన కోపాన్ని అంతా అతనిపై కక్ష తీరేంత వరకు తీర్చుకుంటూ ఉంది ఆమె. అప్పుడే ఫోన్ మాట్లాడుకుంటూ తన రూమ్ బాల్కనీలోకి వచ్చిన ప్రవర్తకెక్కి ఆ దృశ్యం కనిపించింది. తన వాడు అని అనుకున్న విహాన్తో ఎవరో పరాయి అమ్మాయి అలా ప్రవర్తించడం, అతనితో అంత క్లోజ్గా మూవ్ అవ్వడం అస్సలు నచ్చని ఆమెకి కోపం నశాలానికి ఎక్కింది. ఎవత్తివే నువ్వు, నా బావతోటే ఓవరాక్షన్ చేస్తున్నావు, నీకు ఎంత ధైర్యం ఉండేలా చేస్తావు, ఉండవే చెప్తాను నీ సంగతి అని మనసులో అనుకుంటూ కోపంగా కిందకి దిగుతూ ఉంది ఆమె. హాల్లో కూర్చుని ఉన్న వీక్షికకి ఆమె కోపంగా బయటకు వెళ్ళడం కనిపించడంతో, ఏమైంది దీనికి, ఏదో పూనకం వచ్చినట్లు అలా ఊగిపోతూ బయటికి పరుగు తీస్తుంది అని మనసులో అనుకుని ఆమె వెనకే కంగారుగా వెళుతూ ఉంది వీక్షిక. గార్డెన్లోకి వచ్చిన ప్రవర్తిక ఇంకా తన బావని కొడుతూ ఉన్న అమ్మాయిని చూసి కోపంగా వెళ్ళి, యూ డర్టీ గర్ల్, నీకు ఎంత ధైర్యం ఉంటే నా బావనే కొడతావే అంటూ ఆమె భుజం పట్టుకుని తన వైపుకు తిప్పుకొని లాగి ఆమె చెంప మీద కొట్టింది. ఎవరో తనని కొట్టడంతో గట్టిగా కళ్ళు మూసుకుని ఉన్న శశిక ఇంకా ఆ దెబ్బ తన చెంపని తాకకపోవడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. ప్రవర్తిగా చెయ్యి శశిక చెంపని తాకకముందే ఆ చేతిని గట్టిగా పట్టుకుని గాలిలోనే ఆపేసి కోపంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు విహాన్. అది అసలు సహించలేక, నా చేతిని వదిలి బావా, ఈరోజు దీన్ని ప్రాణం తీసేస్తాను, దీనికి ఎంత ధైర్యం ఉంటే నిన్నే కొడుతుంది ఆవేశంగా అంది ప్రవర్తిక. ఆమె వెనక్కి వచ్చి ఆ దృశ్యం చూసిన వీక్షకి విహాన్ కోపం చూసి భయం వేసింది. అమ్మో, ఇక్కడ ఏదో పెద్ద గందరగోళమే జరిగేటట్లుంది, వెంటనే విషయం మమ్మీకి చెప్పాలి అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆమె. చంపేసేలా ఆమెను చూస్తూ, తను కొట్టింది నన్ను, దానికి రియాక్ట్ అవ్వవలసింది నేను, మధ్యలో నీకు సంబంధం ఏంటి, అసలు తను ఎవరని తన మీద నువ్వు చెయ్యి ఎత్తే అంత ధైర్యం చేశావు?
సీరియస్గా అడిగాడు విహాన్. తను ఎవరైనా కావచ్చు బావా, తను కొట్టింది నిన్నే కావచ్చు, కానీ నా కళ్ళ ముందు నిన్ను ఎవరైనా ఏమైనా చేస్తే నేను భరించలేను. నీకు నేనంటే ఇష్టం లేకపోవచ్చు, అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు. కానీ నాకు నువ్వంటే ప్రాణం. నేను బ్రతుకుతున్నంత వరకు నా గుండె నీకోసమే కొట్టుకుంటుంది. అలాంటి నీపై ఎవరైనా చెయ్యి వేస్తే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను? సీరియస్గా అడిగింది ప్రవర్తిక. ఆ మాట విన్న శశిక, అబ్బో, మా శ్రీవారికి ఫాలింగ్ ఎక్కువే. ఆఫీస్లో ఆ ముష్టి మొహం రిషిక, ఇంట్లోనేమో మేనత్త కూతురు. చూస్తూ ఉంటే మరదళ్ల మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్లా కనిపిస్తుంది. కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది ఈయన గారికి అని మనసులో అనుకుంది ఆమె. ఇన్నఫ్ ప్రవర్తిక, నీకు ఆల్రెడీ చెప్పాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని, నా జోలికి నువ్వు రావద్దు అని. నీపై నా అభిప్రాయం తెలిసాక కూడా నేను నిన్నే ప్రేమిస్తున్నాను అంటే నీ చావు నువ్వు చావు, నేనేమీ పట్టించుకోను, నాకు అవసరం కూడా లేదు. కానీ ఏదో నేను నీ సొంతం అన్నట్లు ప్రవర్తిస్తూ నా వాళ్ళ మీద చెయ్యెత్తే ధైర్యం చెయ్యాలి అని చూస్తే మరొక్కసారి చెయ్యి ఎత్తే అవకాశం లేకుండా విరిచి అవతల పడేస్తాను అంటూ ఆమె చేతిని విడిచిపెట్టి శశిక భుజం మీద చెయ్యి వేసి ఆమెని తన దగ్గరికి లాక్కుంటూ, శశిక నాది, నా భార్య, తనకి నాపై పూర్తి హక్కులు ఉన్నాయి. కొట్టుకుంటుందో తిట్టుకుంటుందో ఇంకేమైనా చేసుకుంటుందో అది తను ఇష్టం. మా మా మధ్యలోకి నువ్వు వచ్చావు అంటే మేనత్త కూతురు అని కూడా చూడను, గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు విహాన్. ఆ మాటతో షాక్ అయిన ప్రవర్తిక శశిక వైపు చూసింది. చాలా సింపుల్గా ఆర్డినరీగా ఉన్న ఆమెను చూసి, ఏంటి, నువ్వు నన్ను కాదు అని పెళ్లి చేసుకున్నది దీన్నా? కనీసం ఇది మన ఇంటి పని మనిషిగా అయిన పనికి వస్తుందా అని అడిగింది. ఆ మాటతో మరింత కోపం రావడంతో చంపేసేలా ఆమెను చూస్తూ పిడికిలు గట్టిగా బిగించాడు విహాన్. అప్పుడే అక్కడికి వచ్చిన వనజ ఆమె మాట్లాడిన మాటలు విని, దీనికేం పోయేకాలం వచ్చింది, పోయి పోయి వాడితో పెట్టుకుంటుంది. మేమైనా మావయ్య గారికి భయపడి దీని అమ్మని ఏమీ అనకుండా ఉంటామేమో కానీ వాడికి అసలే కొంచెం మెంటల్ ఉంది. వాడి జోలికి వచ్చినా వాడికి నచ్చని పని చేసినా నిలువున చీరి ఉప్పు పాత్ర వేసేస్తాడు. పాపం పాపకి ఆ విషయం సరిగ్గా తెలియనట్లుంది అని మనసులో అనుకుని అక్కడికి వెళ్ళి, ఏదో మొండితనం, నీ గురించి సరిగ్గా తెలియదు కదా విహాన్, చిన్నపిల్లలే అనుకుని ఈసారికి వదిలిపెట్టాయి, తనకి తెలిసేలా నేను చెప్తాను, నువ్వు శశికని తీసుకుని లోపలికి వెళ్ళు అంటూ అతనికి నచ్చ చెప్పింది ఆమె. దాంతో కోపంగా ఆమె వైపు చూస్తూ శశిక చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు విహాన్. అలా వెళుతున్న వారిద్దరి వైపు చూసి, మీ ఇద్దరు ఎంత హ్యాపీగా ఉంటారో, ఎన్ని రోజులు కలిసి ఉంటారో నేను చూస్తాను అని మనసులో అనుకుంటూ ఉంది ప్రవర్తిక. అప్పుడే పైకి పోతావు అన్న వాయిస్ వినిపించడంతో అటువైపు తిరిగి చూసిన ఆమెకి తన వైపే చూస్తూ కనిపించింది వనజ. ఆమె వైపు కోపంగా చూస్తూ, ఇప్పుడేంటి అన్నారు అంటూ సీరియస్గా అడిగింది ప్రవర్తిక. అదే దేని గురించో నువ్వు బాగా ఎక్కువగా ఆలోచించి బీపీ తెచ్చుకుంటున్నట్లున్నావు కదా, అంత బీపీ ఈ వయసులో అంత మంచిది కాదు, ఎక్కువగా బీపీ పెరిగితే పైకి పోతావు, ఆలోచన తగ్గిస్తే మంచిది అని చెప్తున్నాను. నేను ఏది చెప్పినా నీ మంచికే అమ్మా, అర్థం చేసుకుని ఆచరణలో పెట్టుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది వనజ. ఈ ఇంట్లో ఉన్న వారందరికీ పొగరు ఎక్కువే, దించుతా, మా మమ్మీని ఇంట్లో అడుగు పెట్టనివ్వండి, మీ అందరి పొగరు ఆటోమేటిక్గా దిగిపోతుంది అని అనుకుంటూ ఉంది ప్రవర్తిక. ఏంటి ఆ మాటలు, అన్నయ్య గురించి తెలిసే తన ముందు తన భార్య గురించి అలా మాట్లాడుతున్నావా నువ్వు? సమయానికి పిన్నిని నేను తీసుకురాకపోతే నీకు ఇక్కడ అన్నయ్య సమాధి కట్టేసి ఉండేవాడు తెలుసా అంటూ కొంచెం భయంగా ఆమెని హెచ్చరించే విధంగా అడిగింది వీక్షిక. మీరు బాగా ఓవర్ చేస్తున్నారు, కొంచెం తగ్గించుకోండి. ఈ ఇంటికి మహారాణి మా మమ్మీ, అలాంటి ఆవిడనే అవమానించి దాన్ని తీసుకువచ్చి ఈ ఇంటి కోడలుగా చేశారు మీరంతా. దాన్ని మేము కూడా సపోర్ట్ చేయాలా ఏంటి? అతి త్వరలోనే దాన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టి దాని స్థానంలో నేను కూర్చుంటాను, చూస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రవర్తిక. ఆ మాట విని, అమ్మయ్య, దీనికి ఇంకా విహాన్ అన్నయ్య మీదే మనసుందన్నమాట, అంటే వియాన్ జోలికి రానట్లే. ఒరే వియాను, బ్రతికిపోయావరా అని మనసులో అనుకుని రిలాక్స్ అయిపోయింది వీక్షిక. విహాన్ తన చేయి పట్టుకుని తనని తీసుకుని వెళుతూ ఉండగా అతని వైపే ప్రేమగా చూస్తూ ఉంది శశిక.
ఈ రోజు ఎందుకో అతను ఆమెకి చాలా చాలా నచ్చాడు. ముఖ్యంగా అతను తన భుజం మీద చేవేసి శశిక నాది అన్న మాట మరొక్కసారి అతని నోటి నుండి అంటూ ఉంటే వినాలి అని ఆమె మనసు తాపత్రయపడిపోతూ ఉంది. తనని గదిలోకి తీసుకువచ్చిన విహాన్ వైపు చూస్తూ థ్యాంక్ యూ అని చిన్నగా చెప్పింది శశిక. ఎందుకు అడిగాడు విహాన్. అదే మీ మరదలు నన్ను కొట్టకుండా ఆపడమే కాకుండా తనకి నేను నీ భార్యని అని పరిచయం చేసినందుకు అంటూ చెప్పింది శశిక. భార్య అని పరిచయం చేయడం ఏంటి? నాతో ఎప్పుడు గొడవ పడే పని పెట్టుకుంటూ నీకు నాకు మధ్య ఉన్న బంధం ఏంటో మర్చిపోతున్నట్లున్నావు. నువ్వు నిజంగా నా భార్యవే. ఈ బంధం మన మధ్య ఉన్నంతకాలం నీ బాధ్యత పూర్తిగా నాది. నా భార్య మీద ఎవరైనా చెయ్యి ఎత్తితే నేను చూస్తూ ఉండగలనా? చంపేను అన్నాడు విహాన్. ఆ మాటకి చిన్న చిరునవ్వు శశిక పెదవులపై విరబూసింది. నిజంగా చంపేస్తావా? సూటిగా అతన్ని చూస్తూ అడిగింది ఆమె. నీకేమైనా అనుమానమా అడిగాడు విహాన్. అనుమానం ఏమీ లేదు, కానీ ఇప్పుడు నీ మరదలు కాబట్టి వార్నింగ్ ఇచ్చావు, లేదు చంపుతాను అన్నావు. ఫర్ సపోజ్ ఒకవేళ తన స్థానంలో బాగా కండలు తిరిగిన ఒక 10 మంది రౌడీలు వచ్చి నన్ను నీ దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోవాలని ప్రయత్నించారే అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళకి భయపడి నన్ను వాళ్ళకు వదిలేసి పారిపోతావా, లేదా వాళ్ళతో పోరాడి నన్ను గెలుచుకుంటావా అడిగింది శశిక. ఆ మాటతో ఆమెని పైనుంచి కింద వరకు చూసి అది అంది అని కాదు, కానీ ఈ డ్రెస్లో నువ్వు నిజంగానే పని మనిషిలాగానే ఉన్నావే. ఇలా ఉన్న నీ దగ్గరికి 10 మంది రౌడీలు వచ్చి నేను నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోవడం ఏంటి? బ్రతికి మీద ఆశ ఉన్న వెధవ ఎవడైనా అలా చేస్తాడా? పట్టపక్కలే కలలు కంటున్నావా అంటూ అడిగాడు విహాన్. ఆ మాటకి కోపం రావడంతో అడిగిన దానికి ఆన్సర్ చెప్పు, వెటకారమద్దు అంటూ సీరియస్గా అంది శశిక. సరే చెప్తా, అయితే విను. ఒకవేళ అలాంటి రౌడీలు వచ్చి తీసుకువెళ్ళాలి అంటే ఆ అమ్మాయికి ఒక రేంజ్లో ఉండాలి. నీలా అమ్మమ్మలా ఉండకూడదు. ఆ రేంజ్లో ఉండే ఏ అమ్మాయి కోసమైనా సరే ఖచ్చితంగా నేను పోరాడతాను. కానీ ఇలా ఉన్న నీ కోసమైతే మాత్రం నేను అంత రిస్క్ చేయలేను తల్లి. సో ప్లీజ్ నువ్వు ఎక్కువగా నా మీద ఆశలు పెంచుకోకే అన్నాడు విహాన్. దొంగ సచ్చినోడా అంటూ గట్టిగా అరిచింది శశిక. చిన్నగా నవ్వుతూ ఆవేశపడి అరిచింది చాలు, కానీ అవతల పూజకు సమయం అయిపోతుంది. అసలే ఇంటి కొత్త కోడలివి కదా. పూజ మొదటి నుంచి నువ్వు లేకపోతే మా తాతయ్య చాలా కోపం తెచ్చుకుంటారు. ఆయనకు కోపం వచ్చే పని ఏదైనా సరే నాకు నచ్చదు. త్వరగా రెడీ అవ్వు అంటూ చెప్పి ఆ గది నుండి బయటికి వెళ్ళిపోయాడు విహాన్. దాంతో బయటికి వెళుతున్న అతని వైపు చూస్తూ ఏంటి, నీకు నచ్చే అమ్మాయి ఒక రేంజ్లో ఉండాలా? సరే అయితే ఆ రేంజ్ ఏంటో ఈరోజు నేను నీకు చూపిస్తాను. రెడీగా ఉండు. నా అందంతో నీకు పిచ్చెక్కించి నా చుట్టూ తిప్పించుకోకపోతే నా పేరు శశికనే కాదు అని మనసులో అనుకుని వాష్రూమ్లోకి వెళ్ళింది ఆమె. అసలు ఆమె ఏమి చేయబోతుంది? తర్వాత ఏం జరగబోతుంది? విహాన్ నిజంగానే కుక్కపిల్లలా ఆమె వెనక్కి తిరుగుతాడా? వీరి మధ్యలోకి వచ్చిన ప్రవర్తిక పాత్ర ఏంటి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బై బాయ్.